అనకాపల్లి తుమ్మికాపల్లి గ్రేట్ ప్రాంతాలలో జ్వరాలపై ఇంటింటి సర్వే పీహెచ్పీ బియ్యంపేట పరిధిలో గల తుమ్మికాపల్లి సచివాలయంలో వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు జ్వరాలపై సిబ్బంది ఇంటింటికి సర్వేలెన్స్ నిర్వహించినట్టు హెల్త్ అసిస్టెంట్ సత్యారావు తెలిపారు. వాతావరణంలోని మార్పు వలన వైరల్ ఫీవర్స్ రావడం జరుగుతుందని, జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ వస్తాయని తెలిపారు. అందరూ కాచి చల్లార్చినటువంటి నీటిని త్రాగాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. మాంసం, చేపలు, గోంగూర, ఆరుబెట్ట తినుబండారాలను తినరాదని తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే చేతి రుమాలు, మాస్కులు ధరించాలని తెలిపారు. ఇంటి ముందు టైర్లు, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా చూడాలని, వారానికి ఒకసారి గోళీలు, కుండీలు కడిగి ఆరబెట్టాలని తెలిపారు. రాజు టైర్ షాప్లో టైర్స్లో లార్వా ఎలిమినేటెడ్ చేసినట్లు తెలిపారు. గత 3 రోజులుగా ఇంటింటి సర్వే నిర్వహించినట్లుగా తెలిపారు. టైర్స్లో ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు. పీహెచ్సీలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్షలు ఉచితంగా చేస్తామని కూడా తెలిపారు. ఆధార్ ఫోన్ నెంబర్ తీసుకుని రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఈశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ఏఎన్ఎం జ్యోతి, ఆశా వర్కర్స్ జగదీశ్వరి, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, దత్తిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆ చిన్నపిల్లల తల్లు, గర్భిణీలు, ముసలి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు వాటిని ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ చేపలు, గోంగూర, పచ్చేపలు ఈ సీజన్లో ఎక్కువ తింటే అవి అరగవు, పెద్దగా వాంతులు, విరోచనాలు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంచేత కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి, ఓకేనా? అలాగే చిన్నపిల్లలు స్కూల్ సెలవులు వీళ్ళు ఎక్కడ పెడతారు, ఆటలు వదలకండి. ఇన్నాళ్ళ కాదు, రోజులు బాగోలేదు, అర్థమైందా? ఈ 2-3 నెలలు కూడా నీళ్లు మరబెట్టి చల్లారబెట్టి వదులుకోండి. అత్తమానం వేడి చేయకూడదు, ఒకసారి వేడి చేస్తే చాలు. అలాగే వండి నీటి మీద మూతలు పెట్టండి, అర్థమైందా? ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి. టైర్లు, కొబ్బరి బొండాలు, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు డెంగీ జ్వరాలు సీజన్. మంచి నీటిలోనే పెడితే పగలే కొడతాయి దోమలు. ఇంటి ముందు కొబ్బరి బొండాలు కానీ, టైర్లు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేకుండా అలాగే రుబ్బు రోళ్ళు, గోళాలు, కుండీలు కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎవరికి అంతమంది దోమతారులు ఇచ్చారు చాలామంది, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అవన్నీ కూడా ఎక్కడో పడేశారు. ఆ చిన్నపిల్లల తల్లు, గర్భిణీలు, ముసలి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు వాటిని ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ చేపలు, గోంగూర, పచ్చేపలు ఈ సీజన్లో ఎక్కువ తింటే అవి అరగవు, పెద్దగా వాంతులు, విరోచనాలు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంచేత కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి, ఓకేనా? అలాగే చిన్నపిల్లలు స్కూల్ సెలవులు వీళ్ళు ఎక్కడ పెడతారు, ఆటలు వదలకండి. ఇన్నాళ్ళ కాదు, రోజులు బాగోలేదు, అర్థమైందా? ఈ 2-3 నెలలు కూడా నీళ్లు మరబెట్టి చల్లారబెట్టి వదులుకోండి. అత్తమానం వేడి చేయకూడదు, ఒకసారి వేడి చేస్తే చాలు. అలాగే వండి నీటి మీద మూతలు పెట్టండి, అర్థమైందా? ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి. టైర్లు, కొబ్బరి బొండాలు, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు డెంగీ జ్వరాలు సీజన్. మంచి నీటిలోనే పెడితే పగలే కొడతాయి దోమలు. ఇంటి ముందు కొబ్బరి బొండాలు కానీ, టైర్లు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేకుండా అలాగే రుబ్బు రోళ్ళు, గోళాలు, కుండీలు కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎవరికి అంతమంది దోమతారులు ఇచ్చారు చాలామంది, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అవన్నీ కూడా ఎక్కడో పడేశారు. ఆ చిన్నపిల్లల తల్లు, గర్భిణీలు, ముసలి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు వాటిని ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ చేపలు, గోంగూర, పచ్చేపలు ఈ సీజన్లో ఎక్కువ తింటే అవి అరగవు, పెద్దగా వాంతులు, విరోచనాలు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంచేత కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి, ఓకేనా? అలాగే చిన్నపిల్లలు స్కూల్ సెలవులు వీళ్ళు ఎక్కడ పెడతారు, ఆటలు వదలకండి. ఇన్నాళ్ళ కాదు, రోజులు బాగోలేదు, అర్థమైందా? ఈ 2-3 నెలలు కూడా నీళ్లు మరబెట్టి చల్లారబెట్టి వదులుకోండి. అత్తమానం వేడి చేయకూడదు, ఒకసారి వేడి చేస్తే చాలు. అలాగే వండి నీటి మీద మూతలు పెట్టండి, అర్థమైందా? ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి. టైర్లు, కొబ్బరి బొండాలు, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు డెంగీ జ్వరాలు సీజన్. మంచి నీటిలోనే పెడితే పగలే కొడతాయి దోమలు. ఇంటి ముందు కొబ్బరి బొండాలు కానీ, టైర్లు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేకుండా అలాగే రుబ్బు రోళ్ళు, గోళాలు, కుండీలు కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎవరికి అంతమంది దోమతారులు ఇచ్చారు చాలామంది, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అవన్నీ కూడా ఎక్కడో పడేశారు. ఆ చిన్నపిల్లల తల్లు, గర్భిణీలు, ముసలి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు వాటిని ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ చేపలు, గోంగూర, పచ్చేపలు ఈ సీజన్లో ఎక్కువ తింటే అవి అరగవు, పెద్దగా వాంతులు, విరోచనాలు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంచేత కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి, ఓకేనా? అలాగే చిన్నపిల్లలు స్కూల్ సెలవులు వీళ్ళు ఎక్కడ పెడతారు, ఆటలు వదలకండి. ఇన్నాళ్ళ కాదు, రోజులు బాగోలేదు, అర్థమైందా? ఈ 2-3 నెలలు కూడా నీళ్లు మరబెట్టి చల్లారబెట్టి వదులుకోండి. అత్తమానం వేడి చేయకూడదు, ఒకసారి వేడి చేస్తే చాలు. అలాగే వండి నీటి మీద మూతలు పెట్టండి, అర్థమైందా? ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి. టైర్లు, కొబ్బరి బొండాలు, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు డెంగీ జ్వరాలు సీజన్. మంచి నీటిలోనే పెడితే పగలే కొడతాయి దోమలు. ఇంటి ముందు కొబ్బరి బొండాలు కానీ, టైర్లు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేకుండా అలాగే రుబ్బు రోళ్ళు, గోళాలు, కుండీలు కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎవరికి అంతమంది దోమతారులు ఇచ్చారు చాలామంది, ఇప్పుడు ఎవరు వాడట్లేదు.
అవన్నీ కూడా ఎక్కడో పడేశారు. ఆ చిన్నపిల్లల తల్లు, గర్భిణీలు, ముసలి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు వాటిని ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ చేపలు, గోంగూర, పచ్చేపలు ఈ సీజన్లో ఎక్కువ తింటే అవి అరగవు, పెద్దగా వాంతులు, విరోచనాలు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంచేత కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఓకేనా?